ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు నువ్వు ఇట్లా బోనం తీసుకొని? 3-4 ఇయర్స్ నుంచి. మన అమ్మవారిని మొక్కుకుంటే నీకేం మంచి జరిగింది? మొక్కుకున్నదల్లా నెరవేరుతుంది. ప్రతి ఇయర్ ఏదైతే మొక్కుకుంటున్నామో మళ్ళీ వచ్చే ఇయర్ వరకు నెరవేరుతుంది. మరి ఏం మొక్కుకోబోతున్నావు ఈ సంవత్సరం అమ్మవారిని? అట్లా చెప్పదు కదా సార్. ఏర్పాట్లు ఎట్లున్నాయి మళ్ళా? ఈసారి పోయినసారి కంటే ఈసారి కొంచెం అంత లేదు. ఈసారి లాస్ట్ ఇయరే మంచిగా ఉండే, ఈ ఇయర్ అంత లేదు. మళ్ళీ బోనం వాళ్ళకి వెళ్ళడానికి కూడా లైన్ సపరేట్ ఉంది. లోపలికి అలౌ చేయనిస్తలేరు. శివశక్తులకి కూడా లోపలికి అలౌ చేస్తలేరు. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. ఎన్నేళ్ళ నుంచి వస్తారు మీరు? నేను దగ్గర 20 ఏళ్ళ నుంచి వస్తున్నా. నేను అమ్మవారి దగ్గరికి 20 ఏళ్ళ నుంచి వస్తున్నా. ఎప్పుడు ప్రతి సంవత్సరము పెద్ద బోనం ఎత్తుకుని వచ్చేది, కానీ ఈ సంవత్సరం మా చెల్లె వాళ్ళతో మా అక్క వాళ్ళతోనే చిన్న బోనం తీసుకుని వచ్చినాం. కానీ లాస్ట్ ఇయర్ ఉన్నంత కానీ ఈసారి లేదు. లాస్ట్ ఇయర్ మంచిగా ఉండే, ఎయిర్పోర్ట్లో అయినా ఏదైనా మంచిగా శివసత్తులు వాడు మాలాంటి శివసత్తులకు జోనీలకు రానికైనా రెస్పెక్ట్ ఇచ్చి తోలిచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం అట్లా తోలిస్తలేరు. మీకు అవసరం లేదు, మీరు ఆ లైన్లో వెళ్ళాలని చెప్తారు. వాళ్ళకి మాకు ఏం తేడుంది? వాళ్ళకి మాకు మేము ఆ లైన్లోకి అంత పెద్ద బోనాలు ఎత్తుకొని పోవాలంటే ఎట్లా ఎత్తుకొని పోతారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇట్లా వెళ్ళనిస్తలేరు. ఎందుకంటే మీకు అవసరం లేదని నూకేస్తారు మమ్మల్ని. దేనికి వచ్చి మీకు కారణంలో ఇట్లా తోలియదంటే ఇప్పుడు మేము వచ్చి దాదాపు 2 గంటల సేపు ఆడాలి ఇల్లవాడి. 2 గంటల నుంచి తోలేమంటే తోలేదు. వాటితో లొల్లి పెట్టుకుని బోనం వస్తుంది కాబట్టి పెద్దసారి వచ్చి తోలిస్తే మేము వచ్చినాం. కానీ లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే, కానీ ఈ సంవత్సరం అట్లా లేదు. మరి ఇప్పుడు అందరేమో లైన్ లో తీసుకోతారు బోనం, మీరేమో బయటకు వచ్చి తీసుకోతారు. గుడి దగ్గరకు పోయినాక అమ్మవారికి బోనం ఎక్కనియకుండా బయటనే ఆపేసే పరిస్థితి ఏంది? మాలాంటి వాళ్ళని తోలిస్తారు కంపల్సరీ. మేము వచ్చిన ప్రతి సంవత్సరం వస్తాం కదా, 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం కాబట్టి కంపల్సరీ మమ్మల్ని తోలియాలి. ఇయ్యాలి కాదు, అప్పటి నుంచి ఉన్నది అదే ఉన్నది కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా తోలియాలి. ఒకవేళ తోలియకపోతే తోలిస్తారు సార్, కంపల్సరీ తోలిస్తారు. అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా వెళ్తాం మేము. అమ్మవారి 20 ఏళ్ళ నుంచి వస్తున్నా అన్నారు కదా, మరి అమ్మవారిని మొక్కుకుంటే మీకు ఏం మంచి జరిగింది? ఇప్పుడు మొక్కుకున్న కానించి మేము మంచిగా ఉన్నాం. పిల్లలు అయినా మేమైనా వచ్చిన భక్తులు అయినా అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. అంతే. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మీ ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి కానీ లేకపోతే నార్మల్ భక్తులకు సంబంధించి కానీ ఎట్లున్నాయి ఏర్పాటు? ట్రాన్స్జెండర్స్ అయినా భక్తులకైనా మేము మమ్మల్ని స్టార్టింగ్ ఆపేస్తారు. ఎండలో ఈ లైన్లోనే పోండి, ఎవరైనా బోనాలు వచ్చే వాళ్ళని ఇందులో పోండి, ఓన్లీ విఐపీలకే సపరేట్ అని చెప్పారు. దగ్గర గంటన్నర పైన మేము ఎండలోనే ఉన్నాము. మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మీ ఇలాంటి ట్రాన్స్జెండర్స్ కి కానీ లేకపోతే బోనం ఎత్తుకున్న వాళ్ళకి కానీ సపరేట్ లైన్ ఏం లేదా? నార్మల్ భక్తులకి అండ్ బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి అందరినీ ఒకటే లైన్ లో పంపిస్తున్నారా? బోనాల కంటే బోనాల వాళ్ళకి సపరేట్ పడుతున్నారు, గట్టలు పట్టుకునే వాళ్ళకి సపరేట్ వస్తున్నారు. నార్మల్ మేము కూడా మేము వేరే దగ్గర బోనం ఎత్తుకుంటాం. కాకపోతే ఇక్కడ మహాంకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం, కానీ మమ్మల్ని కూడా లైన్ లోకి పొమ్మన్నారు. జర సపరేట్ చేయండి, మేము ఇట్లా ఎండలో ఎక్కువసేపు ఉండలేము, జర చాలా వద్దు. ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంటే వాళ్ళు తట్టుకోలేరు అంటే లేదు లైన్ లోనే పోవాలి, ఓన్లీ విఐపీ వాళ్ళకి ఇట్లా గేట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అంటే మీలాంటి వాళ్ళని కొంతమంది టీజ్ చేసే పరిస్థితి కూడా ఉంటది బోనాలలో కొంతమంది. సో అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఏర్పడినాయా మీకు? దాని విషయంలో పోలీసులు ఎట్లాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? అది నైట్ టైం అంటే అట్లా చేస్తుంటారు, మనం ఆఫ్టర్నూన్ టైం వచ్చాను కాబట్టి అటువంటి ఏం ఇబ్బంది లేదు. ఇంకా ఏర్పాట్లు ఎట్లున్నాయి అంటే వాటర్ విషయంలో కానీ లేకపోతే మీకేమన్నా తినుబండారు లైన్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాష్రూమ్స్, లేడీస్ కి మెయిన్ ఇంపార్టెంట్ వాష్రూమ్స్ విషయంలో కానీ ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి. వాటర్ ప్యాకెట్ సప్లై చేస్తున్నారు, ఒక 10 minutes ఒకసారి వాటర్ ప్యాకెట్ సప్లై చేస్తున్నారు. ఇంకా మార్వాడి వాళ్ళు ఎవరంట పూరి స్వీట్స్ అట్లాంటివి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ గా విఐపీలకే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడైనా అదే కదా జరిగేది, విఐపీలకు సపరేట్ ఇచ్చేస్తారు. అది వీళ్ళు నార్మల్ పర్సన్ పీపుల్ అయితే వాళ్ళు ముసలి వాళ్ళు అవని, చిన్న వాళ్ళు అవని, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవని దాని లైన్ లోనే పోవాలి. విఐపీలు ఎట్లాంటి పర్సన్ ఆ క్షణికు ఒక్క నిమిషాలు వచ్చినా సరే డైరెక్ట్ టెంపుల్ లోకి వెళ్ళిపోవచ్చు. సరే మేమైతే గంటల కొద్ది ఎండలో ఉండి ఏమైపోయినా పర్వాలేదు, కానీ భక్తులు అందరూ దేవుడికి ఒకటే కదా, మరి మమ్మల్ని కూడా అట్లనే ఫ్రీగా ఇవ్వాలి కదా, దారి ఇవ్వాలి కదా. ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ కి ఏర్పాట్ల విషయంలో కానీ విఐపీల వల్ల ఇబ్బంది పడుతున్న విషయంలో కానీ ఏం చెప్తారు? ఏమంటే విఐపీలకు ఇచ్చే దారి విఐపీలకు ఇవ్వండి. జర మమ్మల్ని కూడా తొందరగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి గంటలు నిలబడకుండా ఒక 10 నిమిషాలు ఎండలో నిలబడినా పర్వాలేదు. గంటలు అంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, అందరూ తట్టుకోలేరు. వడదెబ్బ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి, అందరూ ఒకటిలాగా ఉండలేరు కదా ఎనర్జీగా. అది అంటాను, అందరూ అమ్మవారి దర్శనం చేసుకొని తొందరగా దగ్గర ఉండే వాళ్ళే కాదు, దూర ప్రాంతం నుంచి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి జర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంటూ సదుపాయాలు చేయాలని నేను కోరుకుంటున్నాను.